సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి ఆర్డినరీ పీపుల్ ఉంటారు, రెండోది సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఉంటారు. ఈ ఆర్డినరీ వ్యక్తులు సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి అంటే, ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఉంటారో వారు తమ స్వీయ పరిశీలన చేసుకుంటారు. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, లాస్ అయిపోయారు అనుకోండి, ఎందుకు నేను లాస్ అయిపోయాను, ఎక్కడ ల్యాకింగ్, ఎక్కడ ప్రాబ్లం, ఎక్కడ ఎందుకు నాకు నష్టం జరిగిందని వారు ఆత్మ పరిశీలన చేసుకుంటూ వారి యొక్క తప్పుల్ని, వారి యొక్క దోషాల్ని వారు రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తారు, ఎదుగుతారు, గొప్ప వాళ్ళు అవుతారు, సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్గా సమాజంలో వారు రాణిస్తూ ఉంటారు. ఆర్డినరీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు చేసిన తప్పుని 100 సార్లు చేస్తారు, మళ్ళీ లాస్ అవుతారు, మళ్ళీ లాస్ అవుతారు. ఒక దగ్గర పెట్టుబడి పెడతారు, లాస్ అయిపోతే మళ్ళీ అక్కడ డబ్బులు వస్తుంటే మళ్ళీ పెట్టుబడి, మళ్ళీ లాస్ అయిపోతారు, ఇంకోసారి కూడా లాస్ అయిపోతారు. వీరి జీవితంలో ఎప్పుడు కూడా లాస్ అవుతుంది. ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆలోచించరు, ఆ వస్తువు యొక్క సైన్స్ ఏంటో వారికి తెలియదు. సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఎప్పుడు కూడా స్వీయ పరిశీలన, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఆ విషయం ఏంటి, బ్లాక్ బాక్స్ థింకింగ్. బ్లాక్ బాక్స్ థింకింగ్ ఏంటి? ఈరోజు అబ్దుల్ కలాం అయినా, ఎలన్ మాస్క్ అయినా, బిల్ గేట్స్ అయినా, ఎంతమంది అయితే సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నారో వీరందరూ ఎందుకు సక్సెస్ అయిపోయారంటే బ్లాక్ బాక్స్ థింకింగ్ కలిగి ఉన్నారు. దీనినే బ్లాక్ బాక్స్ థియరీ అని అంటారు. ఉదాహరణ, మీరు ప్రయాణం చేయాలి, సేఫ్గా ప్రయాణం చేయాలంటే ఏ ట్రాన్స్పోర్ట్లో సేఫ్గా వెళ్ళగలుగుతారు? ఉదాహరణకి మీరు కారు లేదా బస్సులో వెళ్తున్నారు, యాక్సిడెంట్ జరిగితే ఆ బస్సులో ఉన్నవారు అందరూ చనిపోతారంటే అందరూ చనిపోరు. ముందు నుండి యాక్సిడెంట్ అయితే ముందు బస్సులో కూర్చున్న వాళ్ళు చనిపోతారు, వెనక నుండి యాక్సిడెంట్ అయితే వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు చనిపోతారు, కానీ మధ్యలో ఉన్నవారు బ్రతికే అవకాశం ఉంది. అలాగే అందరూ చనిపోవాల్సినటువంటి అవసరం కూడా అక్కడ లేదు. చనిపోవచ్చు, చనిపోకపోవచ్చు, గాయాలతో బయటపడవచ్చు. అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అందులో కొద్దిగా మీ ప్రాణాలు పోవచ్చు, పోకపోవచ్చు. కానీ ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో, ట్రైన్లో యాక్సిడెంట్ జరిగినట్లయితే అందరూ చనిపోతారా లేక కొందరు చనిపోతారా అంటే, ముందు నుండి యాక్సిడెంట్ అయితే ముందు 1-2 బోగీల వాళ్ళు చనిపోవచ్చు, వెనక నుండి యాక్సిడెంట్ అయితే వెనక బోగీలో ఉన్నటువంటి వారు చనిపోవచ్చు. కానీ ట్రైన్లో యాక్సిడెంట్ అయిపోతే అందరూ చనిపోతారా? అందరూ కాదు, కొందరు చనిపోవచ్చు, కొందరు చనిపోకపోవచ్చు. కానీ విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ 42,000 ఫీట్ల ఎత్తు నుండి విమానం పడిపోతే బ్రతుకుతారా? ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. విమానం కనుక క్రాష్ అయిపోతే, బ్లాస్ట్ అయిపోతే, సముద్రంలో పడిపోతే, కొన్ని విమానాలు ఇంతవరకు కూడా అది ఎక్కడ పడ్డాయో తెలియదు. అలాంటి పరిస్థితి, అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, విమానంలో ప్రయాణం చేయడం అనేది రిస్క్తో కూడుకున్నదా కాదా? బస్ మరియు ట్రైన్తో మనం కంపేర్ చేసినప్పుడు విమానంలో ప్రయాణం చేయడం అనేది కాస్త కష్టంతో, రిస్క్తో కూడుకున్నది కదా. అందుకే చూడండి, మీరు బస్సులో కూర్చున్నప్పుడు, ట్రైన్లో కూర్చున్నప్పుడు దువా చేసుకోరు, ప్రార్థన చేసుకోరు, దేవుని తలుచుకోరు. కానీ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కసారైనా దేవుని తలుచుకుంటారు. ఎందుకు అంటే అది 42,000 ఫీట్ల ఎత్తులో ఉన్నప్పుడు ఒకవేళ పడిపోతే వామ్మో ఏమైనా ఉందా పరిస్థితి? కనీసము ఆ బూడిద కూడా మిగలదు. అలాంటి పరిస్థితి. వాస్తవంగా చెప్పాలంటే అన్ని ట్రాన్స్పోర్ట్స్ కంటే సేఫెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉంది అంటే ఫ్లైట్ జర్నీ. అది వాస్తవం. ఎందుకంటే ప్రతిరోజు కూడా 1,00,000 విమానాలు గాలిలో ఎగురుతున్నాయి. 25,20,000 విమానాలు గాలిలో ఎగిరితే యాక్సిడెంట్ పర్సంటేజ్ ఏంటంటే 0.1% మాత్రమే. అదే మీరు బస్సులో చూసినట్లయితే యాక్సిడెంట్ పర్సంటేజ్ 14%, అదే ట్రైన్లో చూసినట్లయితే 5 to 6% ఉంది. కానీ విమానంలో యాక్సిడెంట్ ప్రమాదం యొక్క పర్సంటేజ్ మీరు చూసినట్లయితే కేవలము 0.1% మాత్రమే. 25,20,000 విమానాలు గాలిలో ఎగిరితే ఏదో ఒకటి ప్రమాదానికి గురైపోతుంది. కాబట్టి సేఫెస్ట్ మోడ్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉందంటే ఫ్లైట్ జర్నీయే తప్ప బస్ లేదా ట్రైన్ జర్నీ కాదు. మరి ఇంత సేఫెస్ట్ జర్నీగా ఎలా ఇది తయారు చేయబడింది, ఇంత సురక్షితంగా ఎందుకు ఉందంటే దానికి కారణం బ్లాక్ బాక్స్ థియరీ అంటారు. విమానంలో బ్లాక్ బాక్స్ని అమర్చడం జరుగుతుంది. ఆ బ్లాక్ బాక్స్ ఏం చేస్తుందంటే విమానం ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎంత వేగంగా వెళ్తుంది, ఏ క్షణంలో ఏం జరుగుతుంది మొత్తం కూడా బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంటాయి. ఒకవేళ ఆ విమానం గనక క్రాష్ అయినప్పటికీ, విమానం గనక కొండను ఢీకొట్టి బూడిద అయినప్పటికీ ఆ
బ్లాక్ బాక్స్ ఏదైతే ఉంటుందో దానికి ఏం కాదు, అది అలానే ఉంటుంది. అది ఏం చేస్తుందంటే అన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఆ విమానంలో జరిగేటటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత ఎత్తులో ఎగురుతుంది, పైలట్ అయినా కో పైలట్ అయినా క్రూ ఎవరైతే ఉంటారో వారు ఏం మాట్లాడుకున్నారు, చనిపోయే ముందు వారు ఏం మాట్లాడుకున్నారు, ఏ కారణం వల్ల ఆ యొక్క ఫ్లైట్ పడిపోయింది, ఎక్కడ పడిపోయింది, ఏ సమయంలో పడిపోయింది, ఏ సాంకేతిక లోపాల వల్ల పడిపోయిందో అన్నీ కూడా బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతాయి. అది సముద్రంలో పడిపోయినా, అది మంటల్లో కాలిపోయినా కానీ బ్లాక్ బాక్స్కి ఏమీ జరగదు. కాబట్టి ఆ బ్లాక్ బాక్స్ని తీసుకుని ఏం చేశారు అంటే ప్రమాదాలు జరగకుండా, ఒకసారి ప్రమాదం జరిగింది, ఒకసారి నష్టం జరిగిందంటే మళ్ళీ దాన్ని చూసి, మళ్ళీ దాన్ని పరిశీలించి, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకొని, కరెక్షన్ చేసుకొని చివరికి ఒక సేఫెస్ట్ మోడ్ ట్రాన్స్పోర్ట్గా ఈరోజు ఫ్లైట్ జర్నీ కనిపిస్తుందంటే దానికి కారణం ఏంటంటే బ్లాక్ బాక్స్ థియరీ. ఇదే బ్లాక్ బాక్స్ థియరీని మన ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారో వారి జీవితంలో కూడా ఇది కనిపిస్తుంది. అబ్దుల్ కలాం అయినా, ఎలన్ మాస్క్ అయినా, స్టీవ్ జాబ్స్ అయినా, రతన్ టాటా అయినా, వీరందరూ కూడా బ్లాక్ బాక్స్ థింకింగ్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరి లైఫ్లో ఏదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చేసినప్పుడు దాన్ని సక్సెస్ఫుల్గా ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మనం ముందుకు వెళ్ళిపోవాలి, ఎందుకు నేను నష్టపోయాను, ఎందుకు నా పని జరగలేదు, జరిగిన ప్రాబ్లం మళ్ళీ జరగొద్దు, చేసిన మిస్టేక్ మళ్ళీ చేయొద్దు, ఈ యొక్క బ్లాక్ బాక్స్ థింకింగ్ కారణంగా వారు సక్సెస్ఫుల్ అయ్యారు. ఈ బ్లాక్ బాక్స్ థింకింగ్ లేని కారణంగా ఎవరైతే ఫెయిల్యూర్ని చవి చూసారో ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను చూడండి. ఉదాహరణకి ఎప్పుడైతే ఫోన్ని లాంచ్ చేయడం జరిగిందో, ఏ కంపెనీ లాంచ్ చేసింది ఎవరైనా చెప్పగలుగుతారా? నోకియా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అది ఎంత పెద్దగా ఉంది ఐడియా ఉందా? చాలా పెద్దగా బరువుగా ఉండేది నోకియా, అవునా కదా? నోకియా ఎప్పుడైతే లాంచ్ అయిందో ప్రపంచవ్యాప్తంగా దాని మార్కెట్ ఎంత క్యాప్చర్ చేసిందంటే 97.6% నోకియా పూర్తి మార్కెట్ని క్యాప్చర్ చేసింది. అలాంటి నోకియా నామరూపాలు లేకుండా కొలాప్స్ అయిపోయిందంటే ఎందుకు అయిపోయింది, ఏ రీజన్ కారణంగా అది కొలాప్స్ అయిపోయింది? నోకియా ప్రెస్ కాన్ఫరెన్స్ని చూసినట్లయితే గూగుల్లోకి వెళ్ళి దాని CEO ఏడ్చుకుంటూ సమాధానం ఇస్తున్నాడు. అదేంటంటే ఒక వ్యక్తి అడుగుతున్నాడు, మీరు ప్రపంచంలోనే 97.6% మార్కెట్ని క్యాప్చర్ చేసినటువంటి మీరు నామరూపాలు లేకుండా పోయారు, మీరు ఏం మిస్టేక్ చేశారు అడిగినప్పుడు అతడు అన్నాడు, నోకియా మేమేం చేయలేదని చెప్పాడు. మరి ఏం చేయకుండా ఎలా అయిపోయిందంటే సమాజం ఎంత, టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిపోయిందంటే దాన్ని మేము ఊహించలేకపోయాము. ఎప్పుడైతే శాంసంగ్ మొబైల్కి కెమెరాని అమర్చుతున్నప్పుడు నోకియా రింగ్ టోన్స్ని పరిచయం చేస్తుంది. బ్లాక్బెర్రీ ఈమెయిల్ వేసేటప్పుడు నోకియా రింగ్ టోన్స్ని కొత్తగా తీసుకొస్తుంది. యాపిల్ ఫోన్, ఐఫోన్ని టచ్ స్క్రీన్ని ఏర్పాటు చేసేటప్పుడు నోకియా ఇంకా రింగ్ టోన్స్ గురించి ఆలోచిస్తుంది. వచ్చి చెప్పారు, ఏంటి శాంసంగ్ ఇలా చేస్తుంది, ఐఫోన్ ఇలా చేస్తుంది, బ్లాక్బెర్రీ ఇంత అది చేస్తుంది, మీరేం చేస్తున్నారంటే పైగా వారిని ఏమన్నారంటే వాళ్ళు బేకార్ అండి, వాళ్ళు పనికి రాలిన వాళ్ళు, వారేంటంటే ఫోన్ ఉన్నది ఇన్కమింగ్ కోసం, అవుట్ గోయింగ్ కోసం, అధాన ప్రధానాలు. ఫోన్ వస్తే రిసీవ్ చేయాలి, ఇతరులకి ఫోన్ మాట్లాడాలి తప్ప అందులో కెమెరా అవసరమా, ఈమెయిల్ అవసరమా, టచ్ స్క్రీన్ అవసరం అనేసి ఈ విధంగా వారిని ఎగతాళి చేసుకుంటూ మాట్లాడడం జరిగింది. చివరికి వీరు ఎంత ఎగతాళి అయిపోయారంటే మార్కెట్లో నామరూపాలు లేకుండా నోకియాని అమ్మేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. చివరికి ఇప్పుడు ఎక్కడ కూడా నోకియా, నాకు తెలిసి ఎంతమంది అయితే ఇక్కడ కూర్చున్నారో బహుశా ఒక్కరి దగ్గర కూడా నోకియా మొబైల్ ఉండదు. ఏ నోకియా పూర్తి ప్రపంచాన్ని 97.6% మార్కెట్ని క్యాప్చర్ చేసినటువంటి నోకియా ఈరోజు నామరూపాలు లేకుండా ఎందుకు పోయిందంటే బ్లాక్ బాక్స్ థింకింగ్ వారిలో లేకపోవడం. ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పుని కరెక్షన్ చేసుకోకపోవడం, ఏదైతే సమాజం అప్డేట్ అయిపోతుందో దానికి తగ్గట్టుగా వారు ముందు అడుగులు వేయకపోవడం, ఈ రెండు కారణం వల్ల ఈరోజు నోకియా నామరూపాలు లేకుండా పోయింది. కాబట్టి అలాంటి మిస్టేక్స్ లేకుండా మనం మన జీవితాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అదే పాత ఆలోచనలు, అదే పాత పద్ధతి, అదే పాత స్థితిలో మనం ఉన్నట్లయితే మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.